శివాజీ చరిత్ర ఒక పరాక్రమమైన ఒక వీరుడు. ఒక కవి అన్నాడు, శివాజీ లేకపోతే కాశీ కాబా అవుతుండే, మధుర మదీనా అవుతుండే, హిందువులందరూ సుంతీలు అవుతుండే అని ఒక కవి చెప్పిండు. అటువంటి ఒక పరాక్రమవంతుడు ఇవాళ మనం హిందువులుగా ఉన్నాం, ఈ ధర్మంలో ఉన్నాం, ఈ ధర్మం పాటిస్తూ ఈ దేశంలో జీవిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఆ శివాజీ మూల కారణం. అటువంటి శివాజీ ప్రతి గ్రామంలో ఇవాళ యువకులు ఆ ఆదర్శవంతం తీసుకొని అటువంటి ఆదర్శనీయ పురుషుణ్ణి ఇవాళ ఊరూరు వాడలా ఇవాళ శివాజీ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, ఆయన చరిత్రను స్మరించుకుంటున్నారు. ఆయనలాగా తయారు కావాలి, హిందూ ధర్మాన్ని కాపాడబడాలని చెప్పి ప్రతి ఊడు వాడ కాషాయ జెండా నీడలా ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలు జరుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సెలవు ప్రకటించాలి. విద్యార్థులందరూ కూడా పాల్గొనే విధంగా ఈ దేశ చరిత్రలో ఏదైతే శివాజీ సేవలు చేసిండో ఆ చరిత్రను తిరిగి మళ్ళీ ఇప్పుడు పునరావృతం కాకుండా ఒక పరాక్రమ యోధులుగా ప్రతి ఒక్క హిందువు తయారు కావాలి. ఖచ్చితంగా శివాజీ జయంతి నాడు సెలవు ప్రకటించాలి.